ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీకందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, మన విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు మన విశ్వాస జీవిత ప్రయాణంలో తన కృప మన ఎడల అపారంగా కుమ్మరించున్నట్లుగా ఈ దిన వాక్యము ద్వారా మనము ఉజ్జీవింపబడినట్లుగాను, ఆ తర్వాత మనము చేయబోతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలలో ఆ దేవాది దేవుడు మన ప్రార్థనలను అంగీకరించి వాటికి జవాబును అనుగ్రహించినట్లుగాను తన కృప మనతో ఉంచునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒకసారి ఎప్పుడో ఒక విషయమై మాట్లాడినట్లుగా నాకు గుర్తు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. దావీదు కీర్తనలు 23వ అధ్యాయాన్ని ఒకసారి ఎప్పుడో నేను మాట్లాడాను. అది నాకు కొంచెంగా గుర్తుంది, అయినా పర్వాలేదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ రాత్రి ఆ దేవుడు నా విశ్వాస జీవిత ప్రయాణంలోను, కూడి వచ్చిన మనందరి విశ్వాస జీవిత ప్రయాణంలోను ఆదరణకరమైనటువంటి మాటలు ఈ రాత్రి ప్రకటించబోతూ ఉన్నాడు. దయచేసి ఆత్మ సంగములతో మాట్లాడుతున్నప్పుడు చెవిగలవాడు శ్రద్ధగా వినుగాక అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా, కూడి వచ్చిన ఈ చిన్న మంద అయినప్పటికీ ఆయన మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఆలకించటం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా నడుచుకోవటానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించినట్లు ప్రార్థించు వారముగా ఉండునట్లును ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఒకసారి ఎప్పుడో నేను మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో అక్కడ ఒక మాటలు, 3 మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. 28వ అధ్యాయము మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దయచేసి అందరూ బైబిల్ తెరచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉండండి మీరు కూడా, ఎందుకంటే చదివితే మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏముందో. నేను మాట్లాడుతూ ఉంటే మీరు ఊరికే వింటే ఆ వాక్యం చూస్తే ఎస్ ఇది ఉంది కదా అని అనిపిస్తుంది మీకు. కాబట్టి రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ తెరిచి చూడండి. ఏమని ఉంది అక్కడ అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, మొట్టమొదటిది శ్రద్ధగా వినాలి, రెండవది అనుసరించాలి, మూడవది పక్కన ఏముందంటే అనుసరించి నడుచుకొనిన ఎడల అని ఉంది. నడుచుకోవాలి. దేవుడు ఎందుకు సారి మనతో మాట్లాడుతూ ఉంటాడంటే, మొట్టమొదటిది శ్రద్ధగా వినాలి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే రెండవది అనుసరించాలి. దాన్ని ఏం మాట్లాడాడో ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా అనుసరించాలి. ఎవరైతే శ్రద్ధగా విని అనుసరిస్తారో అట్టి బిడ్డలు తప్పకుండా వాటి ప్రకారంగా నడుచుకుంటారు. నడుచుకుంటే కింద 14 ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ నీవే. కాబట్టి ఈ రోజు కూడా దేవుడు చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధగా విందాం, అనుసరిస్తాం, ఆ తర్వాత ఆ ప్రకారంగా నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మొట్టమొదటిది 23వ అధ్యాయం కీర్తనలు మొదటి వచనాన్ని చదువుకుంటే, యెహోవా నా కాపరి అని ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నటువంటిది ఆ ఒక్క వచనంలో ఒక పరిపూర్ణమైనటువంటి అది సెంటెన్స్ గా ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే, ఎవరితో అయితే మనకు అలాంటి సంబంధం కలిగి ఉంటుందో అలాంటి వారి గురించి మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనము లోకరీతిగా చూచినా లేకపోతే ఏ రీతిగా చూచినా ఈ మాట మన జీవితంలో వస్తుంది. చిన్నపిల్లల్ని అడిగితే, మా డాడీ నాకుంటే చాలు,
నాకు ఇంకేమీ ఇబ్బంది లేదు అన్నటువంటి మాటలు ఉంటారు. ఆడపిల్లల విషయానికి వస్తే మా అమ్మ నాకుంటే చాలు, నాకు ఏ ఇబ్బంది లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి రక్షణను మనం పొందుకున్నామో, పాప క్షమాపణ పొందుకున్నామో, ఆయన శిలువ చెంత మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టామో, అప్పుడే మనకు వచ్చినటువంటిది ఏంటి అనంటే రక్షణ భాగ్యం. పాప క్షమాపణ పొందుకున్నాం. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకున్నామో, ఆ దినము నుంచి, ఆ క్షణము నుంచి, క్షమించండి దినము కాదు, ఆ క్షణము నుంచి యెహోవా నాకు కాపరిగా ఉండాలి. అప్పుడు నాకు లేమి ఉండదు. ఈ మాట చూస్తే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నటువంటి మాట చూస్తే ఇంగ్లీష్‌లో చాలా చక్కగా ఉంది. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అని ఉంది. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అని. ఇది ఆహ్, వర్తమాన కాలానికి సంబంధించింది, రాబోతున్నటువంటి కాలానికి సంబంధించింది. గడిచిపోయింది మాత్రం కాదు. జాగ్రత్తగా గమనించండి. మనం ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటామంటే, ఆయన ఉన్నప్పుడు భలే ఉండే అంటే, ఆయనలో ఉన్నప్పుడు భలే ఉండే అంటే, ఉండిన్నావు. ఇప్పుడు లేవు అని అర్థం. ఈ మాట అందుకే దావీదు ఎలా పలుకుతున్నాడంటే, ఎప్పుడో దావీదు పలికినటువంటి మాట. ఏమని రాయొచ్చు? దావీదుకు యెహోవా కాపరిగా ఉండెను అని చెప్పొచ్చు. కానీ దావీదు అలా రాయించరు. యెహోవా నా కాపరి. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ. భూత వర్తమాన కాలాలు, భవిష్యత్ కాలంలో ఆయననే కాపరిగా ఉండాలి. అట్టి అనుభవము దావీదు అనుభవించాడు యెహోవా దేవునితో. కనుకనే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు అని పలికాడు. మనము కూడా అలా పలకగలిగినటువంటి స్థితి మన జీవితంలో రావాలి. అది ఆయన ఇష్టపడుతున్నది. ఈ అధ్యాయం అంతా చదివితే నేను ఇంతకుముందు చెప్పాను. నా, నేను, నాకు అని దాదాపుగా 16 సార్లు ఈ 6 వచనాల్లో దావీదు చెప్పాడండి. నా, నా అన్నాడు. యెహోవా నా కాపరి. ఆ తర్వాత నా ప్రాణం. ఎంత చక్కని మాటలంటే, చివరిగా అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దానికి పైన ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎవరి వెంటనో కాదు, నా వెంట. ఇంతకంటే గొప్ప ధన్యత ఎవరికుంటుంది? ఎప్పుడుంటుంది? ఎవరికుంటుంది అనంటే, ఎవరికైతే యెహోవా కాపరిగా ఉంటాడో వారికి. ఎప్పుడైతే యెహోవా కాపరిగా మనకుంటాడో, అప్పుడు కృపాక్షేమాలన్నీ కూడా మన వెంట వస్తాయి అన్నటువంటి సత్యాన్ని గ్రహించమని రాత్రి మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గ్రహించండి. మాట పలుకుతూ ఉన్నప్పుడు గ్రహింపు కలగాలి. దిద్దుబాటు కావాలి. అప్పుడే అనుసరించగలం. అప్పుడే నడుచుకోగలం. లేకపోతే మన జీవితం ఇంతే. ఉండేను, యేసయ్య డిసెంబర్ 25న పుట్టాడు, పుట్టిండాడు. అంతే, అలాగే ఉంటాం. అది కాదు ఆయనకు. ఆయనకేం కావాలంటే, నిన్న, నేడు, రేపు ఆయన ఏకరీతిగా ఎలా ఉన్నాడో మార్పు చెందక, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. వాగ్దానము ఇచ్చినటువంటి వాడు, యెహోవా నా కాపరి, నేను నీ కాపరిగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి ఆయన ఎవరు అనంటే యెహోవా దేవుడు. ఆయన ఎవరు అనంటే మాట తప్పని దేవుడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే కృప కలిగిన ప్రభువు ఆయన. ఆయనను మనము కాపరిగా కలిగి ఉండాలి. ఆయన ఆ మాట చెప్తే, అంటే కాపరిగా ఉన్నాడంటే ఉంటాడు. మన ఇప్పుడు నాకు, నేను అంటా ఉంటాను యెహోవా నా కాపరని. ఎలా పలుకుతానంటే కంఠత వాక్యం పలికినట్లే పలికేస్తాను. జీవితంలో అనుభవించినట్లుగా దావీదు ఇక్కడ తన జీవితంలో అనుభవించాడు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆయన పొందాడు.
అందుకే కిందివన్నీ కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ. అవన్నీ మీరు చదివితే సేద తీర్చుచున్నాడు, నడిపించుచున్నాడు, నడిపించుచున్నాడు. నేను ఎక్కడ సంచరించినను ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి. ఎప్పుడు కలుగుతుంది అది? యెహోవా నీకు కాపరిగా ఉండాలి, ఆయన నీవు చేయి పట్టుకోవాలి, ఆయన నిన్ను నడిపించాలి. అంటే జాగ్రత్త ప్రియులారా, నిన్ను నీవు పూర్తిగా ఆయనకు సమర్పించుకుంటే ఇది సాధ్యం. నీ సమర్పణ సగం సగం అయితే, నీ జీవితం సగం సగం అయితే, నీ జీవిత ప్రయాణము 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన కాపరిగా ఉండడు. ఎప్పుడైతే నీ ప్రయాణము ఆ యేసయ్య పడవలోనే ఉండి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో అప్పుడు ఆయన నీకు కాపరిగా ఉంటాడు. ఎందుకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడంటే, మన జీవిత ప్రయాణం 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక కాలు, ఇక్కడ లోకంలో ఒక కాలు, యేసయ్యలో ఒక కాలు. ఎలా ప్రయాణం సాగుతుంది? ఇది ఇలా లాగుతుంది, ఇది ఇలా లాగుతుంది. నిండా మునిగిపోతాం. నాశనానికే గుర్తు. జాగ్రత్త సుమి, నాశనానికే వెళ్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడంటే, ఆయన ముందు మేపేవాడుగా ఉన్నాడు. మొట్టమొదట ఆయన రక్షించుకుంటాడు, తన మందలో చేర్చుకుంటాడు గొర్రెలను. చేర్చుకున్న ఆయన మేపుతూ ఉంటాడు. ఈ మేపే సందర్భంలో అనేక సందర్భాల్లో ఇప్పుడు కుటుంబంలో నలుగురం ఉన్నామంటే భోజనాలు పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా భుజించటం మనకు అలవాటే. మన కుటుంబాల్లో చూస్తాం. ఒకరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు, తక్కువ తిని. ఒకరు తక్కువ తిని బలంగా ఉంటారు, ఎక్కువ తిని బలహీనంగా ఉంటారు. ఆత్మీయ జీవితానికి వస్తే కూడా మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని ఇబ్బందులు, శోధనలు అనేటువంటి ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ కాపరిగా ఉంటాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను భక్తుడు రాసినటువంటి యోహాను సువార్త 10వ అధ్యాయంలో అక్కడ మాట చక్కగా వ్రాయబడింది. ఎంత ఆదరణ కలిగించే మాటలు అవంటే, మొట్టమొదట యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా మెయిన్ డోర్లో ఎంట్రన్స్ ఇస్తాడు. మెయిన్ డోర్లో నుంచి ఆయన ప్రవేశం జరుగుతుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభులు నేనే మార్గమును అని అన్నాడు. ద్వారం ఆయనే. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునో వెళ్ళలేడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నేనే మార్గం. అదే అంటాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అని పలుకుతూ 7వ వచనానికి వస్తే 4వ వచనానికి వస్తే అక్కడ మరి ఒక మాట ఉంది. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. నీ శోధనలు ఏవైనా సరే, నీ ఇబ్బందులు ఏవైనా సరే, నీ ఇక్కట్లు ఎటువంటివైనా సరే, నిన్ను కృంగదీసినవైనా సరే, నీవు కృంగిపోయినా సరే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే గొర్రెలు వెలుపలికి వచ్చినప్పుడు నడిపించేటప్పుడంతా కూడా ఆయన ముందుండి నడిపిస్తాడు. నేను పడిపోవడానికి అవకాశం ఎక్కడుంది? ఎక్కడుంది పడిపోవటానికి? తప్పిపోవటానికి మార్గం ఎక్కడుంది? ఆయన నీకు ముందు దారి చూపిస్తూ నడుస్తూ ఉంటే తప్పిపోయే అవకాశమే లేదు. ఎప్పుడంటే నీవు ఆయన వెనక అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఆయన నీకు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు.
అలాంటి సందర్భంలో కూడా అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. అంటే ఏదైనా గొర్రె మార్గము తప్పినప్పుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. అనేక సార్లు నాకు కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడు. దిద్దుకుంటాను, మరలా మార్గంలోకి వస్తాను. ఆయన బలపరచి నిలబెట్టుకుంటాడు. ఈ జ్ఞానం నాది ఏ పాటిది కాదు, నాది ఏ జ్ఞానము కానే కాదు. మాట్లాడేవాడు ఆయనే, మాట్లాడించేవాడు ఆయనే, అట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. నన్ను బలపరచి ఆయన కొరకు నిలబెట్టుకొని నన్ను వాడుకుంటున్నాడు. అనేక చోట్ల తన కృపను బట్టి వాడుకుంటున్నాడు. నేను బలహీనుణ్ణి కాదా అంటే అందరికంటే బలహీనమైనటువంటి వాడిని. బట్ యెహోవా నా కాపరి, ఆయనకే నేను అప్పగించుకుంటాను. అది ఏదైనా సరే ఆయనకు అప్పగించుకుంటాను. కాబట్టి ఆయన ప్రతిసారి నా ప్రతి బలహీనతలో రవి అనే పేరు పెట్టి పిలుస్తాడు. వెంటనే ఆయన స్వరాన్ని నేను వింటాను. ఆ మాట అక్కడ ఉంది చూడండి. ఆ నా గొర్రెలు నా స్వరమును వినును అని రాయబడింది అక్కడ. ఆ నా గొర్రెలు నా స్వరము వినును అని అతడు తన రాస్తూ సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని yes. లోపలికి నడిపించును. 3వ ఆ, వచనం. అదే. కాబట్టి గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. పేరు పెట్టి పిలుస్తాడండి. జాగ్రత్త, క్లియర్ గా చెబుతూ ఉన్నాడు ఆయన. పేరు పెట్టే పిలుస్తాడు. ఏ యు అని అన్నాడు ఆయన. బికాజ్ ఎందుకంటే ప్రతి గొర్రె పేరు ఆయనకు తెలుసు. సృష్టికర్త ఆయన, నిన్ను సృష్టించిన ఆయన ఆయనే. ఆయనకు నీ గురించి తెలియదా? నువ్వెలా పడిపోతావో తెలుసు, ఎలా తిరిగి నిలబెట్టుకోవాలో తెలుసు, ఆయనకు ఎలా వాడుకోవాలో తెలుసు. అలాగే వాడుకుంటాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. విన్నావా? విన్నావా? నీవు మళ్ళా వచ్చి మందులో కలుస్తావు. వినలేదా? తప్పిపోయిన గొర్రెలాగా అడవిలో వెళ్ళిపోతావు. 100 గొర్రెలు ఉన్నాయని చెప్పాడు కదా. ఒక పరిపూర్ణమైనటువంటి మందలో ఒక గొర్రె ఉండింది. అది తప్పిపోతే పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ గొర్రె స్వరాన్ని వినింది కాబట్టి ఆయన పిలిచిన వెంటనే ఆయన స్వరాన్ని ఆలకించి ఆ మార్గంలో వచ్చేస్తుంది. అది ఆయనకు దొరుకుతుంది. వింటే దొరుకుతుంది, వినకపోతే కదా దొరకంది. వినింది కాబట్టి దొరికింది. భుజం మీద, అదేంటండి, ఎప్పుడు ఆయనతోనే ఉన్నటువంటి 99 గొర్రెలను ఎత్తుకున్నాడో లేదో తెలియదు, కానీ బలహీనపడి శోధనకు లోబడి తప్పిపోయినటువంటి గొర్రె ఎప్పుడైతే స్వరం వినిందో ఎక్కడికి వచ్చింది స్థానం అండి? భుజాల మీద ఎక్కించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? కౌగలించుకున్నాడు తండ్రి. ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, బంగారు ఉంగరాన్ని తొడిగించాడు, గొప్ప విందు చేశాడు. పిలిచినప్పుడు స్వరము వింటే తప్పకుండా దేవుడు అట్టి కృపనిస్తాడు. అప్పుడు ఆ ధన్యతే వేరుగా ఉంటుంది. అట్టి ధన్యతలో మనం ఉండాలని చెప్పి ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన గొర్రెలకు మంచి కాపరండి. ఉత్త కాపరి కాదు, మంచి కాపరి ఆయన. ఎంత మంచి కాపరి అని అంటే ప్రాణము పెట్టిన అంత మంచి కాపరి. ఆయన శ్రేష్టమైనటువంటివన్నీ కూడా భుజించటానికి నీ ముందు పెట్టినటువంటి మంచి కాపరి. నిన్ను బలమైనటువంటి ఆహారంతో పోషిస్తున్న మంచి కాపరి. అంతేకాదు, నిన్ను తిరిగి తన స్థానంలో తనతో ఉంచుకోవటానికి, తిరిగి నన్ను ఆ స్థలానికి తీసుకొని వెళ్ళటానికి ఒక మంచి కాపరిగా మరలా రాబోతున్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరితో ఆ విందులో నీవు పాల్గొనాలంటే ఆయన మంచి కాపరిగా ఉన్నప్పుడు ఆయన స్వరం వినాలి. వింటే ఈ ధన్యతలన్నీ నీవి. ఏ ఒక్కటి ఆయన మైనస్ చేయడు. దావీదుకిచ్చిన ఆయన నీకియడా? దానియేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు
నిన్ను జ్ఞాపకం చేసుకోడా? యెహోషువను బలపరిచి నడిపించిన దేవుడు నిన్ను బలపరచడా? తప్పకుండా బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూను చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా గొప్ప కాపరివి, నీవే నా గొప్ప కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.